తర్వాత ఈడ బుర్ర పడింది, మా కుళాయిలకు ఇబ్బంది. మళ్ళీ ఆడ ఒకటి మేము కుళాయిలు నీళ్లు లేక అల్లాడిన 2 రోజులు, నీళ్ళు రాలే అల్లాడినాం సార్ 2 రోజులు. మళ్ళీ అప్పటికప్పుడు మేము గుంత తవ్వించుకొని మళ్ళీ ప్లంబర్ని పిలిపించి కుళాయి వేయించుకున్నాం సార్. అంటే ఈ సీన్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఒళ్ళు జల్లరిచ్చింది సార్. ఆ అబ్బాయి పాపం చిన్న అబ్బాయి సార్, ఏం తెలియదు, ముక్కు ముఖం తెలియదు వాడు. ఉమ్. క్యాకేసే లోపల వాడు ఇటువైపు బదులు ఇటు వెళ్ళిపోయినాడు సార్. అదృష్టం వానికి అది. ఒకవేళ ఇటే వచ్చింటే చచ్చిపోయారు సార్ 100%. ఉమ్. మొత్తం ఇంతలా స్తంభం అది కాదు, పూలు అవన్నీ ఇనుప రాడ్లు అవన్నీ ఉండేవి. తలకాయ మీద పడి అట్టే దానికి అనకపోతాడు. ఆ అబ్బాయి ఇక్కడ వాడైనా ఇక్కడ నుంచి వచ్చాడా? ఇక్కడ వాడే సార్. ఈ అవతల లైన్ ఇవతల లైన్లో ఉన్నాడు. మేము పొద్దున కనుక్కుంటా, ఈ లైన్ వచ్చినాడా అవతల లైన్ వచ్చినాడా నేను కనుక్కుంటా. ఉమ్. అది సార్. సార్ మనతో మాట్లాడడానికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? సార్ మాకు 8 గంటల అందాజ మధ్యలో ఫోన్ వచ్చింది సార్. ఇట్లా పోల్ పడిపోయాయి, ఇట్లా కరెంటు కెనాల్ తవ్వుతున్నారు, వాళ్ళు రోడ్డు కోసం తవ్వుతున్నారు, కాలువల కోసం రోడ్డు తవ్వారు అంటే వచ్చి వెంటనే నేను లైన్ ఆఫ్ చేయించాను. లైన్ సపరేషన్లో లైన్ బంద్ చేయించాను. మా స్టాఫ్ కూడా మా అక్కడ అలర్ట్ చేసి అక్కడికి వెళ్ళండి ఫస్ట్ అని చెప్పాను సార్. చెప్తున్నా నాకు లోకల్ వీళ్ళు కూడా ఫోన్ చేశారు సార్, ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్తూనే చేశాను. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం కేఎంసీ వాళ్ళు కాలువల కోసం లైన్ తవ్వారు వితౌట్ అవర్ పర్మిషన్. మాకేం తెలియదు, యాక్చువల్లీ మాకు ఎవరు చెప్పకుండా మా పర్మిషన్ తీయకుండా కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వినప్పుడు పోల్స్ ఉన్న జాగాలో వాళ్ళు మామూలుగా ఒక 2 ఫీట్ వదిలిపెడతారు. జనరల్గా వాళ్ళు వదిలిపెట్టి చేసుకుని వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతుంటారు. తర్వాత మా పర్మిషన్ తీసుకొని కన్సర్న్ తీసుకొచ్చి క్రెయిన్ తాళ్ళు కట్టేసి చేసుకుంటూ ఉంటాయి సార్. ఈసారి అది చేయలేదు వాళ్ళు. దాని నుంచి మొత్తం అదే ఒక డైరెక్ట్ అంతా పోల్ దగ్గర కూడా ఏం లేకుండా చేసి పోల్ ఒరిగేకి కారణం